అకాల వర్షాలు కురవటం వల్ల బిచ్కుంద మండలంలో చాలా పంటలు నష్టపోవటం జరిగింది అని బీజేపీ యువ నాయకులు శెట్టిపల్లి విష్ణు అన్నారు. ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే రైతులకు ఎకరాకు 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే రైతుల కోసం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బిచ్కుంద మండల ఉపాధ్యక్షుడు దన్నూరు విఠల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. మొన్న అకాల వర్షాలు కురిసిన రాళ్ళు వడగాలులతో కురిసిన వర్షాలకు మా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో చాలా వరకు పంట నష్టం జరిగింది. జొన్న మరియు మొక్కజొన్న పంటలు చాలా నేల కొరిగాయి. ఈ అకాల వర్షం కురిసిన రైతులు చాలా బాధతో ఉన్నారు. చేతికొచ్చిన పంట ఈరోజు నష్టపోయింది. కావున కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది, అధికారంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఈ అకాల వర్షంల వల్ల రైతులు నష్టపోయారో వాళ్ళని వివిధ శాఖలను పంపించి, వ్యవసాయ శాఖలను పంపించి వెరిఫికేషన్ చేయించి ఖచ్చితంగా వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, ఎకరానికి వారికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షాన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై భారత్, జై హింద్.